చక్కని లెంటుకాల ధ్యాన స్రవంతిని ప్రారంభించినటువంటి మన రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి మరియు సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరియు రాయలసీమ అధ్యక్ష ఖండంలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో నాకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము యథార్థత అన్నది మనము అనేక రకాలుగా బైబిల్ గ్రంథములో అనేకసార్లు అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా సత్యముతో న్యాయము, నమ్మకము మరియు వాగ్దానము నెరవేర్చుట, ప్రమాణము మరియు నిజమైన స్వరూపము అన్నటువంటి మాటలను అనేక రకాల అర్థాలు వ్రాయబడడం జరిగింది. ఇందులో మరి ముఖ్యంగా మాయ కానిది అన్నటువంటి మాటను కూడా వ్రాయడం జరుగుతూ ఉంది. దేవుని యందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి బిడలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యథార్థత కలిగినటువంటి జీవితం ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే యథార్థమైనటువంటి ప్రవర్తనతో కలిగి జీవిస్తున్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి ప్రార్థన, వారి మొరను కూడా దేవుడు వింటున్నాడని చక్కని దేవుని లేఖన భాగాలు బయలుపరచబడుతున్నాయి. ఈ శ్రమలు అన్నటువంటివి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటివిగా ఉన్నాయి. మరి అందులో క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, క్రైస్తవేతరులకు కూడా శ్రమలు వస్తాయి. కానీ ఎవరైతే చక్కనైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారికి చక్కనైనటువంటి వాగ్దానమును దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అందులో మనము యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే, యోబు గారు చక్కగా దేవుడే చెప్తున్నాడు, ఇతడు న్యాయవంతుడు, యథార్థపరుడు, నా యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ అని దేవాది దేవుడే సాక్ష్యం చెప్తున్నటువంటి మాటలను మనము పరిశుద్ధ లేఖన భాగాలలో చూడవచ్చు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలలో ఆ మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. నా సేవకుడు ఇతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని చక్కగా దేవాది దేవుడే సాక్ష్యం చెప్పటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రతి చిన్న విషయానికి యథార్థతను కోల్పోతున్నారు, సత్యమును మాట్లాడడం మర్చిపోతున్నారు. అబద్ధపు మాటలతో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబద్ధపు మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి జీవితాన్ని కనపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. ఎవరైతే సత్యముతో మాట్లాడతారో, ఎవరైతే యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటారో వారికి ఇష్ట ప్రకారముగా ఎవరైతే ఉంటారో వారి మొర, వారి ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనంలో, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఎవరైతే నీతిగా యథార్థముతో సత్యమైనటువంటి మాటలు పలుకుచూ బ్రతుకుచూ ఉంటారో వారికి మరణం అన్నది శీఘ్రముగా ఉండదు, వారికి మరణం అన్నది త్వరగా ఉండదు అని దేవుని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పొరుగు వారితో యథార్థత జీవితాన్ని కనపరిచేవారుగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసులు మరి ముఖ్యంగా క్రీస్తునందు భయభక్తులు కలిగినటువంటి వారు యథార్థ ప్రవర్తన కలిగి జీవించాలి. ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధపు మాటలను మనము పలికేవారుగా ఉండకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా మనము అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నేను సత్యమునే బోధిస్తున్నాను, నేను సత్యమునే చెబుతున్నాను అని తన లేఖన భాగాలలో రాస్తున్నాడు. నేను సత్యమును, స్వస్థ బుద్ధి గల మాటలనే నేను చెప్తున్నాను, వాటిని వినండి, వాటి ప్రకారము జీవించండి అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న మాటలను మనము చూడవచ్చు. కాబట్టి అక్కడ పూర్వము మనము చూస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతులను ఎన్నుకొనుటలో కూడా నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో ఎవరైతే సత్యము కలిగిన వారుగా ఉంటారో,
ఎవరైతే సత్యమును కలిగి జీవిస్తారో, యథార్థ పరులుగా ఎవరైతే ఉంటారో వారినే న్యాయాధిపతులుగా నియమించండి అని దేవుని వాక్కుగా బయలుపరుస్తున్నటువంటి మాటలను మనం చూడవచ్చు. దేవుని లేఖన భాగాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో మరి ముఖ్యంగా న్యాయాధిపతులను ఎన్నుకొనుటలో దేవుడు చెప్తున్నటువంటి మాట సత్య ప్రవర్తన కలిగినటువంటి వారుగా, సత్యము యందు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారుగా, సత్యాశక్తి కలిగినటువంటి వారినిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారినిగా న్యాయాధిపతులుగా నియమించండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా దేవుడు సామెతల గ్రంథం 28వ వచనంలో చూస్తే, కృపా సత్యములు రాజును కాపాడును, అతడు తన సింహాసనమును స్థిరపరచును. కృపా సత్యములు, ఈ సత్యము అనేటువంటి మాట తన యొక్క జీవితాన్ని అనగా తన యొక్క జీవితాన్ని వృద్ధి చేస్తుందని, తాను చేస్తున్నటువంటి వృత్తిని అభివృద్ధి పరుస్తుందని, రాజును సంరక్షిస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూడండి, యేసుప్రభుల వారు తన జీవితంలో మాట్లాడుతున్నటువంటి మాట, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థిరపరచుటకు వాహనమేకి బయలుదేరును, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించును. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనములో యేసుప్రభుల వారి గురించి రాస్తున్నటువంటి మాటను మనం చూడవచ్చు. ఆ మాటలో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు వాహనమేకి బయలుదేరును. యేసుప్రభుల వారి గురించి చక్కని వర్తమానాన్ని, దేవుని వాక్కును మనకు బయలుపరుస్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును బోధించేటువంటి రాజు మనకు వస్తాడు. సత్యమును మరి ముఖ్యంగా యథార్థతను పలికేటువంటి దేవుడు మనకు ఉన్నాడు, మనతో వస్తాడు, మనతో మాట్లాడుతాడని దేవుని వాక్య భాగాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి యెషయా గ్రంథములో 42వ అధ్యాయము 3వ వచనములో, నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని అతడు ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. తన ప్రతి విషయములో కూడా న్యాయమును సత్యమును కనపరిచేటువంటి వాడుగా ఉన్నాడని లేఖన భాగాలు ముందుగానే యేసుప్రభుల వారి గురించి బోధిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులు ముందుగానే యేసుప్రభుల వారి గురించి బయలుపరచడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయముగా బ్రతకటం, సత్యముతో మాట్లాడటం, సత్యమునందు ప్రతిష్ఠ చేసుకోవాలి, యథార్థవంతులుగా మనము మారిపోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఈ శ్రమకాల దినాలలో మనమందరము కూడా మనం ఉపవాసం చేస్తున్నా కూడా, మనం యథార్థత జీవితం లేకపోతే ఎన్ని ఉపవాసాలు చేస్తున్నా కూడా అది వ్యర్థమైపోతుంది. మనం ఈ లోకానుసారంగా ఎంతగా మనము దేవుని పట్ల విశ్వాసము, ప్రేమ కలిగి ఉన్నా కూడా సత్యమైనటువంటి వాక్కు మనలో లేకపోతే, సత్యమునందు మనం ప్రతిష్ఠ చేసుకోలేకపోతే, సత్యమైనటువంటి మాటలు, యథార్థ హృదయము మనలో లేకపోతే ఈ లోకములో ఉన్నట్టు అన్నీ కూడా వ్యర్థమైపోతాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే చెప్తూ ఉన్నాడు, మోసం చేసి తెచ్చుకున్న ధనము బహు తీపి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అది చివరికి నిన్ను మన్నుతో నింపుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మోసం చేసి తెచ్చుకున్నటువంటి ధనము, మోసముతో సంపాదించినటువంటి డబ్బు, అది ఎందుకు కూడా పనికిరాదు. అది చివరికి నిన్ను మట్టిపాలు చేస్తుంది. జాగ్రత్త అని దేవుని లేఖన భాగాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి క్రైస్తవ విశ్వాసములో మనము ఎదగాలి తప్ప క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మరి ముఖ్యంగా అసత్యమైనటువంటి విధానములో మనం ఉండకూడదని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా యథార్థత యందు ప్రతిష్ఠ చేయబడినటువంటి క్రైస్తవ సమాజము వర్ధిల్లాలి, క్రైస్తవ కుటుంబము అభివృద్ధి చెందాలి, అనేక మంది క్రీస్తు మార్గములోనికి నడిపించబడాలని మన యొక్క ప్రవర్తనే, మన యొక్క జీవితమే ఒక యొక్క సాదృశ్యకముగా మార్చబడాలి. అనేక మందికి వీళ్ళు క్రైస్తవ బిడ్డలు, వీరు యథార్థమైన మాటలే మాట్లాడతారు, వీరు సత్యమైన మాటలే మాట్లాడతారని అనేక మంది తెలుసుకొని క్రీస్తు మార్గంలోనికి రావడానికి మన జీవితమే ఒక సాక్ష్యం కావాలి. మన జీవితమే అనేక మందిని వెలుగులోనికి నడిపించాలని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూస్తే పరిశుద్ధ లేఖన భాగములో నుండి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము రాగా హిజ్కియా బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అప్పుడు
యేషయా వచ్చి హిజ్కియాకు బోధించినప్పుడు, హిజ్కియాతో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మరణమవుతావు, నీకు మరణం దగ్గరికి వచ్చింది అని చెప్పినప్పుడు హిజ్కియా తను ఎంతగానో వేదన పడుచు, బాధపడుచు, శ్రమపడుచు దేవుని వైపు తిరుగుచున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. కన్నీటితో, ప్రభువా, యెహోవా దేవా, నేను యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. అనగా తన జీవితాన్నే దేవుని ముందర ఉంచుతూ ఉన్నాడు. ప్రభువా, నేను ఇలాగ జీవించాను కదా, నేను యథార్థ హృదయముతో జీవించాను కదా, సత్యముతో జీవించాను కదా, నీకు మహిమకరంగా జీవించాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ దేవాది దేవుడు చక్కని ఆయుస్సు హిజ్కియాకు దేవాది దేవుడు అనుగ్రహించినాడు. 15 సంవత్సరాల చక్కని ఆయుస్సును దేవుడు అనుగ్రహించటం మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు జీవితంలో కూడా తాను అనేక ఆటంకాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అపవాది శోధిస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా బిడ్డ, నా కుమారుడు, నా సేవకుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడని యెహోవా దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి, అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. మనమందరము కూడా ఈ సత్యముల యందు శుద్ధ హృదయము కలిగి ఉండాలని, మన జీవితాన్ని శుద్ధి చేసుకొని దేవునికి మహిమకరంగా, యోగ్యకరంగా జీవించాలని ఈ వాక్యము తెలియజేస్తుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, వేరొక ఆదరణకర్త మీకు అనుగ్రహింపబడును, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, ఆ దేవుడు మీకు నేర్పించును, హెచ్చరికను బోధించును, సరిచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభుల వారు చెప్తున్నాడు, సత్యస్వరూపియగు ఆత్మ మీలో ఉంటుంది. ఆ ఆత్మ మిమ్మల్ని సరిచేస్తుంది, మీకు నేర్పిస్తుంది, మీకు బోధిస్తుంది, ఈ లోకములో ఎలాగ జీవించాలో నీకు హెచ్చరిస్తుందని దేవాది దేవుడు యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి మనమందరము కూడా ఈ దేవునికి మహిమకరంగా ఈ లెంట్ కాలములో మనమందరము కూడా మంచి విశ్వాసము కలిగి సత్యమునందు ప్రతిష్ఠ చేయవారముగా, అనేక మందికి చక్కనైనటువంటి దేవుని లేఖనాలను పరిచయం చేయవారుగా మన జీవితమే ఒక సువార్త కావాలి, మన జీవితమే సువార్త కావాలని ఈ మాటల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇతను యథార్థపరుడని. అలాగ నీ గురించి, మన గురించి దేవాది దేవుడే ఒక దినాన సాక్ష్యం చెప్పబోతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని పట్ల మనము వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అందరూ కూడా క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా యథార్థతను కోల్పోరు అన్నటువంటి విశ్వాసము ప్రజలందరిలో కలిగిపోయి, ప్రజలందరూ కూడా మారుమనసు పొందుకొని క్రీస్తులోనికి రావడానికి మనమే ఒక సాదృశ్యకముగా ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని నాకు కలిగింపజేసినటువంటి మన రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు డాక్టర్ రెవరెండ్ పి. ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక వందనములు తల్లి గారికి, తండ్రి గారికి నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్యా, నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం. దేవా, రాయలసీమ అధ్యక్ష ఖండము పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ పి. ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారిని, తల్లి గారిని, వారికి ఇచ్చినటువంటి సంతానము నీ రెక్కల చాటును మరుగుపరుచుకొని కాపాడండి. అనేక మందికి ప్రభువా దేవా తండ్రి సాక్షికరమైనటువంటి కుటుంబంగా నువ్వు వర్ధిలింపజేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, వందనములు చెల్లించుకొంచున్నాం. దేవా తండ్రి, దేవా ఆదరణకర్త అయినటువంటి దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. మాకు తోడుగా ఉండండి, మాకు రక్షణకునిగా ఉండండి. అనేక మందిని ప్రభువా క్రీస్తు మార్గంలోనికి నడిపించేటువంటి శక్తిగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దక్షిణ ఇండియా సంఘములో ప్రభువా
అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించేటువంటి గొప్ప సాక్షికరమైన సమూహముగా ప్రతి ఒక్కరిని హెచ్చరించండి, బోధించండి, సరిచేయమని దేవా తండ్రి నీ రెక్కల చాటును మరుగుపరుచుకొని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దయగల నాయన దేవా రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారిని, సిడి భారతి తల్లి గారిని, ఆఫీస్ బేరర్స్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని నీ సంరక్షణ భద్రతలో ఉంచి నడిపించమని, నీ వెలుగులో, నీ దయలో, నీ ప్రేమలో ప్రభువా ఈ అధ్యక్ష ఖండాన్ని వర్ధిలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల నాయన అందరూ కూడా సత్యములోనికి నడిపించబడడానికి, దేవా తండ్రి యథార్థతలోనికి నడిపించబడడానికి నీ వాక్కును బయలుపరచండి, నీ శక్తిని చూపండి, నీ బలమును చూపడమని, అనేక మందితో మాట్లాడమని, హెచ్చరించమని, బోధించమని, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని దేవా తండ్రి చక్కనైనటువంటి ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధుడు రక్షకుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సకల దీవెనలు రాయలసీమ అధ్యక్ష ఖండమునకు దేవాది దేవుడు దయచేయునుగాక, ఆమేన్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాచించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాచించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను